ఎన్ని సినిమాలు తీసినా ఎన్ని డ్రామాలు ఆడినా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ మనిషి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీ రామారావు సినిమా తీసినా, జగన్ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు సినిమా తీసినా పూర్తి సత్యాలు చెప్పలేకుండా పోతా ఉన్నారు. సినిమా సగంలోనే ఆపేస్తా ఉన్నారు. సినిమా సగంలో ఆపేస్తే ఎట్లా? జీవిత చరిత్ర అంటే చనిపోయే వరకు ఉండేది జీవిత చరిత్ర. సగంలో ఆపేది ఎందుకు అవుతుంది? నేను వాళ్ళకు సజెస్ట్ చేస్తున్న సెకండ్ పార్ట్ కూడా తీయండి. మరి నేను కూడా చూశానులే, సినిమా చూశానులే, నేను కూడా సెకండ్ పార్ట్ తీయమని నేను అడుగుతా ఉన్నాను. నేను అట్లనే ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు సినిమా తీస్తా ఉన్నారు. జగన్ పార్టీ వాళ్ళు సినిమా తీస్తున్నారు. రాజశేఖర రెడ్డి మా నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా జగన్ పార్టీలో సభ్యులో కాదా సినిమాలో చూపిమను. రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటిది చనిపోయే కంటే 5 రోజుల ముందు, ఎప్పుడతను దురదృష్టం ప్రమాదవశాత్తు చనిపోయింది సెప్టెంబర్ 2వ తేదీ 2009. ఆగస్ట్ 27వ తేదీ నేను కూడా అందులో సభలో ఉన్నాను. గాంధీ భవన్లో, ప్రకాశం హాల్లో అతను మాతో ప్రమాణం చేయించినారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కాంగ్రెస్ శ్రేణులు నిద్రపోవద్దు అని. మేము అటువైపే అడుగులేస్తున్నాం. ఆ సినిమాలో బయోపిక్ లో అది చూపిమని నేను కోరుతాను, నిజాయితీ ఉంటే. పూర్తి చూపించాలి. సగం సగం చూపిస్తే ఎట్లా? ఎలక్షన్ల ముందు రాజకీయ ఎలక్షన్ కోసం మాత్రం వాడుకుంటే ఎట్లా? సో అది బయోపిక్లు కావాలి, బయోపిక్లు అవుతాయి. పొడసడం అవుతుంది, దానికి వాళ్ళ చరిత్రను పొడసడం అవుతుంది. అది